భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తమిళనాడులో ఈరోజు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘోరంగా ఓటమి కావాలని చెప్పి నిత్యోత్సరాలయంలో చిన్నమద్దయ్య స్వామి శ్రీరాములు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అల్పాహార ప్రసాద కార్యక్రమాన్ని కూడా మధ్యాహ్నం వినియోగిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశం పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు కూడా లేచి నమస్కరించే భారతమాత యొక్క ఆశయాన్ని మొన్న పార్లమెంట్లో నరేంద్ర మోడీ మహిళా బిల్లు ఏర్పాటు చేస్తే మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ 3 సార్లు మహిళల చేత ఎన్నుకోబడి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మహిళా బిల్లును అడ్డుకోయింది. స్టాలిన్ వచ్చేసి శ్రీరాముల వారి భార్యని ఎత్తుకపోయి రావణాసురుడు ఇబ్బంది పెడితే ఆ రావణాసునికి ఆడ వాళ్ళు పూజలు చేస్తున్నారు. అదేవిధంగా మహిళా బిల్లుని అడ్డుకున్నారు. మహిళా బిల్లును అడ్డుకున్న వాళ్ళు ఈరోజు 23వ తేదీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. ఈరోజు వాళ్ళు మహిళలు వాళ్ళని చిత్తుగా ఓడగొడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ నాగరాజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాం. ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని శ్రీ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో ముఖ్యేశ్వరాలయంలో ఉదయం పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. మధ్యాహ్నం ప్రసాద కార్యక్రమము. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ మహిళా బిల్లుని వ్యతిరేకించిన ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను తొందరలో పదవి విచ్యుత చేస్తున్నారని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు ఈరోజు వేసి ఆ 2 రాష్ట్రాల్లో వాళ్ళ పుట్టగతులు లేకుండా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎంతో కష్ట నష్టాలతో ఈరోజు మహిళా బిల్లును తీసుకొని వస్తే మహిళా బిల్లును వ్యతిరేకించడం దుర్మార్గమైన చర్య. ప్రతి ఇంట్లో భార్య, చెల్లెలు, అక్క, చెల్లెలు అందరూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ బిల్లుని వాళ్ళు వ్యతిరేకించి ఓడగొట్టినందుకు ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు అక్కడున్న మహిళలు, పురుషులు వాళ్ళ ఓటు హక్కుతో వాళ్ళని పదవి విచ్యుతులను చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక దీనికి ఈ యొక్క మహిళా బిల్లును వ్యతిరేకించిన ఆ పార్టీలకు అన్ని ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, దళిత బడుగు బలహీన వర్గాల సంఘాలు పార్టీలకు అతీతంగా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు ఏ నాగరాజు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్యాపిలి బీసీ సంక్షేమ సంఘం నాయకులు చిన్నమద్దయ్య ఊటమూడ చిన్నమద్దయ్య స్వామి గారు, తర్వాత డోన్ మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆలా శ్రీరాములు గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.